తిరుప్పావై పాశురములు 20వ రోజు. అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం. మరి అమ్మను కఠినంగా మాట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది. నిన్న మన వాళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడేసరికి స్వామికి కొంచెం కోపం వచ్చింది. అందుచే స్వామి లేచి రాలేదు. ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు. ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, బలం, రుజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయునను లేవలేదని ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు. ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొల్పడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు. 33 అమరర్కు 33 వర్గాల దేవతలను మునైషెన్రు ఆపద రావడానికంటే ముందే వెళ్ళి కాపాడే కప్పం తవిర్కుం కలియే గొప్ప బలం కలవాడివే తుయిల్ ఎరాయ్ లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు. ఏమాత్రం కోరిక లేకుండా కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసి పోవాలని కాంక్షించే మాలాంటి వాళ్లను మాత్రం కాపాడవా? మేం నీ దగ్గరికి రావడం తప్పయిందా? షప్పం ఉడయాయ్ సత్యపరాక్రమశాలి, ఆడిన మాట తప్పనివాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా? ఏమైంది నీ మాట? తిరలుడయాయ్ సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా, శత్తార్కు వెప్పం కొడుంకం విమల, శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా, ఏ దోషం అంటనివాడా, తుయిల్ ఎరాయ్ నిద్రలేవయ్యా. అయితే స్వామి లేవలేకపోయేసరికి నిన్న వీళ్ళు అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా: షప్పన్ మెల్ ములై చెవ్వాయ్ చిరుమురంగల్, సముదాయ అంగ సౌందర్యము కలిగి నప్పినై స్వామి సంబంధముతో నంగాయ్ పరిపూర్ణమైన అందం కలదానా, తిరువే సాక్షాత్తు నీవే లక్ష్మివి, తుయిలెరాయ్ అమ్మ మేల్కో. వీళ్ల ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ల దగ్గరకు వచ్చి ఏం కావాల్రా అని అడిగింది. ఉక్కముం స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనోదనానికి విసనకర్ర కావాలి. తట్టొళియుం స్నానం తర్వాత అలంకరించుకోవడానికి ఒక నిలువుటద్దం కావాలి. తందు ఈ 2 ఇచ్చి ఉన్మళానై నీ స్వామిని ఇప్పోదే ఇప్పుడే ఎమ్మై మాతో కలిపి నీరాట్టు నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కానీ దోషమేమీ లేదు. పురుషుడు ఆయనొక్కడే, మిగతా జీవవర్గం అంతా ఆయనకు చెందినదే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనుక ఉన్నవారుంటారు. ముందున్నవారు వెనుక వాళ్లకు మార్గనిర్దేశం చేస్తారు. అక్కడ పరమపదంలో నిత్య శూరవర్గానికి చెందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి. ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూపగలిగిన వారు, మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళి అక్కడ చెరువులో స్నానం చేయాలంటే ఆ ఊరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాము కదా. అలాగే కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ హరి సరస్సివిగాహ్య ఆపీయ తేజో జలౌగం భవమరు పరిఖిన్న ఖేద మధ్య త్యజామి. హరి అనేది ఒక గొప్ప సరస్సు. సంసార తాపాన్ని తొలగించగలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్లే. తాపం తగ్గాలనుకునే వారంతా అక్కడే మునగాలి. వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్య శూరులకు కానీ ఉన్నది ఒకే సరస్సు. అందులో మునిగితే ఈ సంసారములో ఉన్న తాపం అంతా తొలుగుతుంది. ఆ హరి సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేం దాంట్లో ప్రవేశించగలం అని అమ్మ ఆండాళ్ తల్లి నీలాదేవిని అదే కోరుతుంది.
పరమాత్మను చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలిగా పనిచేస్తుంది. భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై అందిస్తుంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్లతో కలిసి మార్గనిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కలిసి మేల్కొల్పుతారు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.